ఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటూ శాసనసభాపక్షం ఏకగ్రీవ తీర్మానం చేసింది. చిన్నమ్మను పెద్దమ్మ చేస్తూ అధికార పట్టం కట్టబెట్టారు నేతలు. సమావేశంలో శాసనసభాపక్ష నేతగా శశికళ పేరును ప్రతిపాదించారు పన్నీర్ సెల్వం. ఆయన ప్రతిపాదనకు అన్నాడీఎంకే నేతలంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలను ప్రతిపక్ష డీఎంకే పార్టీ నిశ్చితంగా గమనిస్తోంది. శశికళను తమిళనాడు సీఎంగా అంగీకరించబోమని ఇప్పటికే ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు స్టాలిన్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి స్టాలిన్ ఇంటి దగ్గర నుంచి అందిస్తారు. శాసనసభాపక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకేలో ఎటువంటి ప్రతివ్యూహాలు కనిపిస్తున్నాయనేది మనం చూడాలి. అయితే ప్రస్తుతం మనం కరెక్ట్గా స్టాలిన్ ఇంటి బయటే ఉన్నాం. అయితే స్టాలిన్ ఇంట్లో లేరు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుతం మనకు కనిపిస్తున్న కారు కరుణానిధిది, లోపల కరుణానిధి ఉన్నారు. సో వాళ్ళ వైపు నుంచి ఎటువంటి వ్యూహం ఉంది? ఇప్పటికే స్టాలిన్ ఒక ట్వీట్ చేశారు. తమిళనాడు ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జయలలిత హౌస్ హోల్డ్ నుంచి వచ్చే ఏ వ్యక్తికి కూడా ఓటు వేయడానికి సిద్ధంగా లేరు, సీఎంగా ఎన్నుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదని ఒక ట్వీట్ చేశారు. ఇక పార్టీ స్పోక్స్ పర్సన్ అండ్ ఎంపీతో కూడా టీవీ9 మాట్లాడింది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అసలు జయలలిత వైపు నుంచి ఎవరిని కూడా సీఎంగా నిలబెట్టడానికి, సీఎంగా ఒప్పుకోవడానికి తమిళనాడు ప్రజలు సిద్ధంగా లేరు. సో ఏఐడిఎంకే పార్టీలో ఎవరు సీఎం అభ్యర్థిగా ఉంటే మాత్రం ఏంటి లాభం అనేది ఒక ట్వీట్ని అయితే, ఒక ప్రకటన అయితే వాళ్ళు విడుదల చేశారు. కానీ ఇప్పటికీ చూడాల్సిందే శశికళ గట్టి పోటీ అనుకుంటున్నారా లేదా? పార్టీ వైపు నుంచి వస్తున్న ఒక ప్రధాన ప్రతిపక్షం వైపు నుంచి డిఎంకే స్టాలిన్ ఒక ట్వీట్ చేసిన తర్వాత ఎలాంటి వ్యూహంతో డిఎంకే అవలంబించబోతోంది, ఎటువంటి ప్రకటన చేయబోతుంది అనేది మనం చూడాల్సింది. ఇక 2-3 రోజుల్లో సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు అందుతున్న నేపథ్యంలో గవర్నర్ కూడా ఈరోజు రాత్రికే తమిళనాడు చెన్నై చేరుకుంటున్నారనే నేపథ్యంలో ఎంత ఫాస్ట్గా వీళ్ళ వ్యూహం ఉండబోతోంది, ఏం చేయబోతున్నారు డిఎంకే వైపు నుంచి అని మనం చూడాల్సిందే. కెమెరా పర్సన్ సురేష్తో దేవి నాగవల్లి, టీవీ9 ఫ్రమ్ చెన్నై. జయ మరణించిన 2 నెలలకు శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు శశికళ. ఇక త్వరలోనే తమిళనాడు 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అటు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శాసనసభాపక్షం అనంతరం అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు శశికళ. పార్టీ ఆఫీస్కు అన్నాడీఎంకే కార్యకర్తలు, శశి అభిమానులు భారీగా తరలివచ్చారు. అమ్మ జయలలిత స్టైల్లో అభిమానులకు అభివాదం చేస్తూ అలరించారు చిన్నమ్మ. మరోవైపు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్మెంట్ తీసుకున్నారు పార్టీ ఎమ్మెల్యేలు. దీంతో ఈ నెల 9న ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఉదయం నుంచి పోయస్ గార్డెన్ సందడిగా మారింది. పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, ఎంపీలు, ముఖ్య నేతలంతా పోయస్ గార్డెన్కి క్యూ కట్టారు. విడతల వారీగా చిన్నమ్మతో మంతనాలు జరిపారు. పలువురు అధికారులు కూడా శశికళతో భేటీ అయ్యారు. ప్రభుత్వం, పార్టీ ఒకే వ్యక్తి చేతుల్లో ఉంటే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. అనంతరం ఆమెను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు నేతలు. పండితులు ఆమెను ఆశీర్వదించారు. ఈ ఉదయం నుంచి నెలకొన్న పరిణామాలను విపక్షాలు గమనిస్తూ వస్తున్నాయి. శశికళను సీఎంగా ఎన్నుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు సీఎంగా శశికళను అంగీకరించలేమని విమర్శలు ఎక్కుపెట్టింది. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈ రోజును బ్లాక్ డేగా అభివర్ణించింది. అటు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూడా శశి ఎన్నికపై ధ్వజమెత్తింది. ఆమెను సీఎంగా అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. పన్నీర్ సెల్వంపై ప్రశంసలు గుప్పించారు కాబోయే సీఎం శశికళ. ఆయనను నిబద్ధత కలిగిన నేతగా కొనియాడారు. కష్ట సమయంలో పార్టీకి అండగా ఉంటూ కీలక పదవులను చేపట్టి తమ సమర్థత, పార్టీ పట్ల విశ్వాసాన్ని చాటుకున్నారన్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం అన్న విధానాన్ని కొనసాగిస్తామన్నారు శశికళ. అందరినీ కలుపుకొని అమ్మ ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్తామన్నారు ఆమె. அப்போதைய அன்பு சகோதரர் திரு பன்னீர்செல்வம் அவர்கள் என்னை கட்சியின் பொதுச் செயலாளராகவும் தமிழக முதல்வராகவும் பொறுப்பேற்க வேண்டும் என்று முதலில் வலியுறுத்தி வருகிறார். ஆனால் அப்போது எதையும் ஏற்கும் மனநிலையில் நான் இல்லை. அம்மா அவர்கள் நம்மிடம் இல்லை என்ற சூழ்நிலையில் கழகத்தினரின் வேண்டுகோள் அன்றாடம் அம்மா அவர்கள் வாழ்ந்த இல்லத்தில் வந்து என்னை சந்தித்த கூறியதன் அடிப்படையில் கழக பொதுச் செயலாளராக நான் பொறுப்பேற்றேன். 1000 ஆண்டுகள் ஆனாலும்
கழகம் என்றும் மக்களுக்காக உழைக்கும் என்ற நம் அம்மா அவர்களின் கனவை ஈடேற்ற அம்மாவின் பிள்ளைகளின் கோரிக்கையை வேண்டுகோளை நிறைவேற்ற வேண்டிய கட்டாயம் எனக்கு. அதேபோல் இப்போதும் கட்சியின் பொதுச் செயலாளராகவும் தமிழக முதலமைச்சராக ஒருவரே இருக்க வேண்டும் என்பது அனைவரும் வலியுறுத்தி வந்ததன் விளைவாக உங்கள் அனைவரின் கோரிக்கைகளையும் நான் ஏற்கிறேன். அம்மா அவர்களின் கனவுகளை முழுமையாக நிறைவேற்றுவேன். மாண்புமிகு அம்மா அவர்களின் மக்களுக்காக இந்த ஆட்சி செயல்படும் என்ற உறுதிமொழியை வழங்கி அண்ணா நாம வாழ்க, புரட்சித் தலைவர் நாம வாழ்க, புரட்சித் தலைவர் அம்மா அவர்களின் புகழ் என்றென்றும் తమిళనాడు కొత్త సీఎం శశికళ అమ్మ జయలలితనే ఫాలో అవుతున్నారు. కట్టు బట్టు నుంచి కార్యకర్తల్ని పలకరించే విధానంలోనూ అదే స్టైల్ అనుసరిస్తున్నారు. అమ్మ గ్రీన్ శారీ కడితే ప్రస్తుతం శశికళ కూడా ఆకుపచ్చ రంగు చీరతోనే సీఎం కుర్చీకి చేరువయ్యారు. నాడు జయలలిత ఎలా అయితే నేతల్ని కార్యకర్తల్ని పలకరించేవారో కట్టుబొట్టు ఆమె హావభావాలు తీరు తెన్ను ఎలా ఉందో అదే స్టైల్ని నేడు శశికళ కూడా అనుకరించినట్టుగా తెలుస్తోంది. అమ్మ ఎలా అయితే విక్టరీ సింబల్ని చూపించి ప్రజలకు అభివాదం చేసేదో కార్యకర్తల్ని అభివాదం చేసి పలకరించేదో అదే స్టైల్లో శశికళ కూడా ఆమె అడుగుజాడల్లో నడుస్తున్నాను అని చెప్పినట్టుగా అదే తీరును కనబరుస్తూ ఇవాళ పార్టీ కార్యకర్తల్ని నేతల్ని ఆమె పలకరించారు. పార్టీని సింగిల్ హ్యాండ్తో శాసించడంలో జయలలిత ఎలాంటి నేర్పు చూపించారో ఇప్పుడు శశికళ కూడా అదే దారిలో నడుస్తున్నారు. పార్టీ క్యాడర్ని గౌరవిస్తూనే పార్టీకి తానే సర్వస్వం అన్న సంకేతాల్ని ఆమె పంపిస్తున్నారు. జయలలిత శశికళ ఒక నాణానికి రెండు వైపుల్లా బతికారు. అమ్మ బొమ్మైతే చిన్నమ్మ బొరుసు. శశికళను దైవమిచ్చిన సోదరిగానే భావించారు జయలలిత. కష్టం సుఖం అన్నీ ఇద్దరు కలిసే పంచుకున్నారు. కట్టుబొట్టు కూడా ఒకేలా ఉండేలా ఇద్దరు చూసుకునేవారు. చాలా సందర్భాల్లో ఒకే రకమైన చీర కట్టుతో కనిపించారు జయలలిత శశికళ. చీరల్లో కాస్త తేడాలున్న కలర్ మాత్రం ఒకేలా ఉండేలా చూసుకునేవాళ్ళు. అంతలా వీరిద్దరి అనుబంధం ఉండేది. జయలలితతో 33 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది శశికళకి. మరణం దాకా అమ్మను అనుక్షణం వెన్నంటే నడిచారు. పైగా శశికళ చెల్లెలు కుమారుణ్ణి జయ దత్తత తీసుకుని ప్రపంచం నివ్వెరపోయేలా వివాహం కూడా జరిపించారు. ఈ రకంగా ఇద్దరికీ చుట్టరికం కూడా కలిసింది. ఒకానొక దశలో శశికళను పోయస్ గార్డెన్ నుంచి గెంటేసిన జయ తిరిగి ఆమెను స్వయంగా పిలిపించుకున్నారు. ఈ సమయంలో అమ్మపై ఎలాంటి వ్యతిరేకత కనబరచలేదు శశికళ. అమ్మ ఏం చేసినా ఆమె వెంటే నడిచారు. తొలి నుంచి జయకు కార్యకర్తలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే ప్రాధాన్యత ఇప్పుడు చిన్నమ్మకి ఇస్తున్నారు. ఒకప్పుడు జయలలితకు ఎలాగైతే పాదాభివందనాలు చేశారో ఇప్పుడు శశికళకి అలాగే అభివందనాలు చేస్తున్నారు.